ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం రెండు మాటల్లో మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాలయాల్ని సమాజానికి దగ్గర చేయడమే ప్రథమ లక్ష్యం. అంటే మన హిందూ మతాన్ని, మన హిందూయిజాన్ని, మన దేవాలయాల్ని, మనం పూజించే భగవంతుని ఎలా గౌరవించుకోవాలి, ప్రజల్లో అవగాహన ఎట్లా పెంచాలి, ఇది ముఖ్య ఉద్దేశంగా ఈ సమితి ప్రారంభించడం జరిగింది. మొదట్లో దీనికి సంబంధించి కమలానంద భారతి గారని ఆయన ఒక సదుద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఆయన భువనేశ్వరి పీఠానికి సంబంధించిన 6వ పీఠాధిపతిగా ఆయన ఉండడం జరిగింది. ఆయన దీన్ని ప్రక్షాళన చేయాలి, హిందూ దేవాలయాన్ని ప్రజల దగ్గర చేయాలి, దీని మీద అవగాహన పెంచడం ఒక ముఖ్య ఉద్దేశంతో సుమారుగా 28,000 దేవాలయాలు ఆయన సందర్శించి స్వయంగా ఏ రకంగా తప్పు జరుగుతుంది, దేవాలయాలకి అందవలసిన గౌరవం ఏ రకంగా నష్టం జరుగుతుంది అనే సబ్జెక్ట్ మీద చాలా ఆయన బాగా లోతుగా పరిశీలించి దీని మీద మనం ఎలా పోరాటం చేయాలి, దీన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ఈ పరిరక్షణ సమితిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆశ్రమం కూడా గన్నవరం దగ్గరలోనే ఉంది. సుమారు 18 ఆలయాలు ఉండేవి. ఆలయాల్లోనే నిత్యాన్నదానం జరగడం, భువనేశ్వరి పీఠానికి అక్కడ నిత్య పూజలు చేయడం, అందులోనే భాగంగా భువనేశ్వరి 6వ పీఠాధిపతిగా ఉండడం జరిగింది. తర్వాత పరంపర కొనసాగుతూ నంద్యాల ఉన్నటువంటి కర్నూలు బసవరాజు గారు అనే ఒక పెద్ద ఆయనకి ఈ సమితికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు అప్పగించారు. అక్కడి నుంచి మన పిల్లాడు రుద్రయ్య గారు ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉన్నారు. అయితే టోటల్గా ఇక్కడ ఉన్న అందరికీ మనం తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక మనం ముందు ఈ సమితిలో ఉన్నామంటే అసలు దీని ముఖ్యం తెలియాలి. కాబట్టి 2 విషయాలు నాకు తెలిసినందుకు షేర్ చేయడం జరిగింది. శ్రీ మహాగణాధిపతి నమః, సత్యదేవాయ నమః. జై శ్రీ సత్యదేవ, జై శ్రీ సత్యదేవ. ఒక్కసారి అందరూ జై శ్రీ సత్యదేవ అంటే ఎవరికి తోచినటువంటి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తూ ఒక్కసారి ప్రారంభించడం. అన్నింటికీ గణపతి ముందు మనకు ముఖ్యం. సరే, ప్రతిదానికి ఇక్కడ చెప్పుకోకుంటే ఉండాలంటే సంవత్సరం కూడా దాటినా కూడా చాలదని ఇప్పుడు మనకు పక్కన ఉన్నటువంటి రాజుగారికి చెప్పడం జరిగింది. దీనికి అంతటి మూల కారణం అనేటువంటి వ్యక్తుల్ని కమలానంద భారతి స్వామివారిని మనం ఒక్కసారి స్మరిస్తే ఆయన చేసి స్థాపించినటువంటి దానికి మూలానికి సార్థకత చెందుతుంది అని అనిపిస్తూ ఆయనకి ఒక్కసారి మనం అందరూ కూడా జై శ్రీ కమలానంద భారత స్వామికి. సరే, తర్వాత మిగతాది ఎంతసేపు చెప్పినప్పటికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. నా పేరు ఇంద్రగంటి గోపాలకృష్ణ. నేను అన్నవరం వాస్తవ్యుల్ని. మా తాతగారు, తండ్రి గారు, తర్వాత నేను ఒక 50 సంవత్సరాలుగా స్వామివారి పాదాలు పట్టుకుని ఏ హోదాలో ఉన్నానని పక్కన పెట్టండి సేవ చేసుకున్నాను. నాకు భగవంతుడు ఈ రకంగా ఆ కమలానంద భారత స్వామివారి యొక్క మూలాన్ని అనుసరించి నాకు అందరూ ఇక్కడ పరిచయస్తులేని అనుకుంటాం. ముఖ్యంగా కొంతమందిలో ముఖ్యంగా రవికుమార్ గారు, ఈ రాజు గారు, ఇప్పుడు మన రుద్రయ్య గారు వగైరా నా పేర్లు ఇప్పుడే కదా నేను ఇంకా సుమారుగా చెప్పాలంటే గంటల్లో ఉన్న బాలుడిలాగే నేను భావిస్తూ వీళ్ళని తెలియడంలో అందుకే వీళ్ళందరి గురించి నేను చాలా వాళ్ళకి భగవంతుడు అన్ని విధాలు అభివృద్ధి ఇచ్చి ముందుకు నడిపించాలన్న ఆశయంతో నేను కృతజ్ఞతలు చెప్పడం కాదు, కృతజ్ఞతలు మనం ఎన్ని చెప్పినా చాలా పోయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలే చెప్తాను. మనం ఇలా ఇన్ని సంవత్సరాలు ఇలా కూర్చొని సభలు ముఖంగా మనం చెప్పుకున్నా మనకి ఇదేంటి హిందూ ధర్మ దేవాలయాల పరిరక్షణ సమితి దీన్ని స్థాపించినందుకు ఇంకా దీనికి ఎవరు ఎంత రుణపడి ఉన్నారో భగవంతుడికే తెలియాలి. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యకి తన తల్లిదండ్రులు పిల్లలకి ఏ విధమైనటువంటి శక్తిని కూడ తీసుకుని వాళ్ళని పెంపొందించి అభివృద్ధి చేసి వాళ్ళ పెద్దవాళ్ళని చేయడానికి చేశారో ఈ సమస్యలో ఉన్న మనందరం కూడా ప్రతి విషయంలోనూ సహకరించి, అంటే ఆర్థికంగా కాదు, బలంగా కాదు చేయాలి. అంటే ప్రతి విషయానికి అంగబలం కంట ఆర్థిక బలం కంటే అంగబలం కావాలన్నారు. డబ్బు కాదు ముఖ్యం, అంటే 10 మంది చేకూరాలి. నిజానికి ఇవాళ ఈ దేవాలయ పరిరక్షణ సమితి ప్రారంభించారు. ఇక్కడ మీటింగ్ అవుతుందంటే
మామూలుగా మనం చూస్తున్నది, నేను చూస్తున్నది ఏమిటంటే ఏదో కుర్రాళ్ళు ఆడుకోవడానికి సరే నలుగురు కలిసినట్టుగా ఉంది, కానీ ఎందుకో మరి లోపించింది. మన మానవత్వంగా మాట కాకపోయినా ఇక్కడ మన సభ్యులు మనం తక్కువైపోయారు. అంటే దీని ప్రచారం లేదని కాదు, దానికి ముందుగా చెప్పాలంటే ఇప్పుడు దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణానీతం, బ్రాహ్మణో మమ దేవత. అంటే నేను బ్రాహ్మణ దేవతగా పూజించమని మీకు చెప్పటం లేదు. దీనికి కారణం ఏంటంటే ఆ కాలంలోన ఏ కాలంలో బ్రహ్మ దగ్గర నుంచి బ్రాహ్మణో స్యముఖం ఆసీతు అంటే ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత అంగాలన్నీ చెప్పుకుంటూ పోతే బ్రహ్మ యొక్క ముఖం నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు. బ్రాహ్మడు అంటే కేవలం యజ్ఞోపేతం వేసుకోవాలి, ధన్యం మామూలు విభూతి పెట్టుకోవాలి, లేకపోతే మంత్రం చదివితేనే కాదు. వాడు అక్కడి నుంచి జన్మ సృష్టి జరిగింది కాబట్టి బ్రాహ్మడు అన్నాడు వాడిని. ఆ బ్రాహ్మడు కూడా సరి అయినటువంటి పద్ధతిలో వాళ్ళ గురువు దగ్గర నేర్చుకుని ఎన్నో ఉపన్యాసాలకి దానికి ఉపయోగపడేటట్టుగా జీవితాన్ని సార్థకత చేసుకుంటాయంటే వాడు అదృష్టం. లేకపోతే బ్రాహ్మడు కాకపోయినా ఇంకోడైనా దానికి కులమతాల కోసం కాదు మనం ఇక్కడ చెప్పుకునేది. అందరూ ఒకటే, మనకి ఆత్మ ఒకటే, జీవం వేరు. అలాగా మనందరం ఒకటే, కానీ నేను బ్రాహ్మడు, మీరు సౌద్రులు, ఇంకోటి వయసులు, ఇంకో క్షత్రియులు అనే ఉద్దేశం మీద కాదు. రెండోది కూడా అంటే దాన్ని అనుసరించి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంకోటి, అనన్యాస్ చింతయంతో మీ అందరికీ మనందరికీ ఏజన పర్యోపాసతే తేషాం నిత్యామి యోగక్షేమం వహమ్యం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయుగే. అంటే భగవంతుడు ఏ సమయానికి ఎప్పుడు ఏం కావాలో తనను తాను సృజించుకుని ఆ పరిరక్షణ చేస్తున్నాడు. ఆ పరిరక్షణలో భాగంగానే కమలానంద భారతి స్వామి వారి మూలం స్థాపించి ఇక్కడ మనందరం ఇప్పుడు ఏదో హోదాల కోసం కాకపోయినా ప్రత్యేకంగా ఏదో కొన్ని కార్యక్రమాలు వాళ్ళు శక్తితోటి ఆసక్తిగా చేసి మనందరినీ సభ్యులుగా చేర్చుకుని ఏదో మీరు ఇది చెప్పండి అది చెప్పండి అని చేశారు. అయితే ఇప్పుడు ఇంక నేను చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇది ప్రారంభించడం చాలా ఆనందదాయకమైంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన రవికుమార్ గారికి, కమలానంద భారతకి దూరం తెలియకపోయినప్పటికీ మిగతా వారందరికీ కూడా భగవంతుడు అన్ని విధాలా మంచి చేయాలి, రక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు నేను మిగతాది మన సంస్థ గురించి చెప్తాను. ఏమిటంటే సంస్థ సుమారుగా నేను 50 సంవత్సరాలు చేసినప్పటికీ యాగాలు చేయించాను, ఇంకోటి చేయించాను. నా గొప్పగా చెప్పుకోవడం కాకుండా కొన్ని లక్షల మందిలో నేను మలిగాను. అయితే ఇక్కడ ఈ సంస్థకి ఇంతవరకు వీరందరూ చెప్పింది ఏమంటే ఏ విధమైనటువంటి రికార్డు లేదన్న. రికార్డు ఉన్నంతలో దేవాలయాల శాఖ వచ్చి పట్టుకుపోయి మన దగ్గర నుంచి ఏమీ ఉండదు. కానీ ఇవాళ నేను ₹1 నేను ఖర్చు పెట్టాను లేకపోతే ఎవరికైనా ఇచ్చాను అంటే దాన్ని అనుసరించుకుని ఇంకోళ్ళు ₹1 ఇవ్వడానికి ఉంటుంది. అది అవతల వాడికి సుబ్బారావు గారు, రామరాజు గారు, రవి గారు ₹1 ఇచ్చారంటే ఆయన ఇచ్చారు, నేను ఎందుకు ఇవ్వకూడదు, నా శక్తికి మేరకు ఆ సంస్థకి నా ద్రవ్యం ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఇస్తానని. అలాగే 10 మందికి తెలియడం కోసమని ఒక అకౌంటు రికార్డుగా కాకపోయినా పెట్టాలి. దీని దేవాలయాలు ఏ విధంగానూ మనకు అడ్డు రాకుండా 10 మంది కలిపి సంస్థని మనం ముందుకు నడిపించాలి. రెండవది తర్వాత దీనికి ఇప్పటివరకు రికార్డు లేదంటే ఇప్పుడు మీ అందరి చేత కూడా నేను వీరిని కోరింది ఏమిటంటే వీరిను అని ఎందుకన్నా అంటే వారి పేర్లు ఇంకా పూర్తిగా అవగాహన కాలేదు. అందరిది మీరందరూ కూడా దయ ఉంచి సంస్థలోకి వచ్చినటువంటి సభ్యులు ఇక్కడ ఉద్యోగస్తులు ఏవైతేనే వారందరూ మీ సంతకాలు పెట్టి మీ పేర్లు నెంబర్లు ఊరు రాయించండి. ఇది భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. రెండోది అకౌంట్ అంటే ప్రతిదీ కూడా ఇవాళ ఇక్కడ మనకి ఈ మీటింగ్ సభ జరిగింది, దీని గురించి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఏం చేయాలి అని ఓ ప్రతిపాదన కోసం దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం. నాకు నిజానికి చెప్పాలంటే 85 సంవత్సరాలు నడుస్తున్నాయి నేను ఇప్పుడు ఇక్కడ రావడం. కారణం ఎందుకు, దేవాలయాల పరిరక్షణ సమితి, దేవ ఆలయ లా అంటే ప్రతిదీ సంస్కృతంలో కొంతమంది ఇప్పుడు గరికపాటి వారు, చాగంటి వారు చెప్తూ ఉంటారు, సంస్కృతంలో మాట్లాడేటప్పుడు ఒక మాటను విడదీస్తే దానికి అర్థాలు చాలా వస్తాయి. మనం మాట్లాడేది తెలుగు భాష, ఎందుకంటే తెలుగు తేట, కన్నడ కస్తూరి, అరవ అర్ధానం అని ఒక సామెత ఉంది. కాబట్టి మనం తెలుగు నియమించింది ఏదీ లేదు. ఇంకోటి అసలు మన భారతదేశంలో జన్మించడమే ఒక గొప్ప విషయం. అది ఏ జాతి అవనండి, అంటే ఆవు అవనండి, ఇంకోటి మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి దుర్లభమైనటువంటిది. దీన్ని మనం సార్థకత చేసుకోవాలంటే ఇటువంటి సమితులకి మనం చేయగలిగేటువంటి సహకారం చేస్తూ 10 మందికి దీన్ని
అందించి వాళ్ళ వల్ల కూడా మనం అభివృద్ధి చేయాలి. ఈ సమితి చాలా అభివృద్ధి ఇంకా ముందుకు చాలా వెళ్ళాలి. ఎంత చేసి 13 సంవత్సరాలు కూడా నిండలేదు దీనికి. 13 సంవత్సరాల బాలుడి యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందో ఇది అలా ఉంది. ఇప్పుడు ఇంక నేను చెప్పవలసింది ఏంటంటే మీరందరూ కూడా వినండి శ్రద్ధగా. నేను దేవాలయంలో పెద్ద దేవాలయాలు చేస్తే నేను ప్రారంభించేసరికి సంవత్సరానికి దేవాలయ ఆదాయం ఓన్లీ డిబ్బీల ద్వారా ₹1,00,000 ఉండేది. ఇప్పుడు సుమారుగా 4 కోట్లు చేరింది. అలాగే అన్ని దేవాలయాలను ఇప్పుడు ప్రతి దేవాలయంలోనూ ఇప్పుడు ఎవరో అన్నారు ఇక్కడ మన వాళ్ళకు అవినీతి అనేటువంటిది దేవాలయంలో బయటకు వచ్చింది, మిగతా చోట మరుగ్గా ఉంది. అవినీతి ప్రతి చోట ఉంది, దేవాలయాల్లో లేదనడానికి లేదు. ఇప్పుడు ఇందాక బ్రాహ్మణుల గురించి అన్నానే, అర్చన చేసేటువంటి పూజారి అర్చకుడు పురోహితుడే కానీ వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు నిష్ణాతంగా పూర్తిగా చేయలేకపోతున్నారు. అది కారణాలు వేరే ఉన్నాయి. అది వాళ్ళ లోపం. అది ఒక మనం సాకుగా తీసుకోవాలి. మీరు వెళ్ళి నేనైనా మీరైనా వెళ్ళి ఒక అర్చన పూజ చేయించామంటే పక్కనున్న వాళ్ళకి వాడు డబ్బు ఇచ్చాడనో స్పెషల్ టికెట్ అనో 1 గంట సేపు చేస్తారు. పక్కన మామూలుగా టికెట్ తీసుకున్న వాడికి అరగంటలోనే అవుతుంది. అంటే మంత్రలోపమా, మనిషి లోపమా, లేకపోతే మనం కట్టిన డబ్బు లోపమా? ఇటువంటివన్నింటికీ కూడా మనం పోరాడాలంటే మనం ఒక్కళ్ళని సరిపోదు. సమితిగానే అంటే కనీసం 20 మంది 10 మంది వెళ్ళి అక్కడ సమస్య ఏముందో పరిష్కారానికి తెలుసుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు వస్తే మేము ఎండోమెంట్స్ ఉన్నాం మా దగ్గర రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవనేటువంటి రాజకీయం కూడా లేవదీస్తారు లౌకికంగా. ఇప్పటికి కొంతమంది లౌకికంగానే చెప్పుకొచ్చారు కానీ ఎండోమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి నిజం చెప్పాలంటే వాళ్ళు మనకి దేవాలయాలు ఇచ్చేసి మీకు తెలుసున్నా తెలియకపోయినా చెప్తున్నాను, ప్రతి దేవాలయం దగ్గర నుంచి ఆదాయంలో సంవత్సరానికి 7% ఎంతో కానీ వాళ్ళు ఫండ్ తీసుకుంటారు. దాన్నే వాళ్ళు కామన్ గుడ్ ఫండ్ అని మిగతా చిన్న చిన్న దేవాలయంలో పూజా సంస్కారాలు అర్చకులకి జీతాలు లేక ఇచ్చేసి వాళ్ళకి కొంత ఇస్తున్నాం అని చెప్తారు. కానీ ప్రతి విషయంలోనూ కూడా లోపాలు మాత్రం లేకలేదు. 65% తక్కువ కాకుండా దేవాలయాల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇప్పుడు ఆర్జేసీ ఏమనండి, ఇక్కడ జిల్లా కమిషన్ ఏమనండి, రాష్ట్ర కమిషన్ ఏమనండి, వేటికైతేనే వాళ్ళు దేని కాదనక లేదు. మనం ఒకళ్ళు పెడితే మనం దబాయిస్తారు. 10 మంది కలిపి వెళ్ళి ఇగో ఇక్కడ ఈ సమస్య ఉందండి, ఈ దేవాలయాలు చేయలేదు. మిగతా చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకులు నిజంగా చేసినా కూడా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేక, భార్యాభర్తలకు కుటుంబం పోషించుకోలేక వాళ్ళు అనేది ఇప్పుడు నేను చెప్తున్నా అన్యమతస్థులుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఎవరు? దేవాలయాలు అంటామా, మన సమితులు అంటామా, లేకపోతే మన కూడా ఉండే జనం అంటామా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతర మతస్థుల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యేంత అవకాశం ఈ దేవాలయాలు, దేవాలయ సంస్థ, మన పరిరక్షణ సంస్థ కలిపి అటువంటివి లేకుండా మతాలుగా పక్కన పెట్టుకుని చేసిన మన మతాన్ని ఇంత ఈ భారతదేశంలో మనకి కలిగినటువంటి అవకాశాన్ని పూర్తిగా వినియోగం చేసుకుని ఇవన్నీ ఇంకా ముందుకు నడిపించుకోవాలని చెప్పి కోరుతూ నేను ఇలా చెప్పుండపోతున్న దేవాలయాలు, అవినీతి, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ఆఫీసర్లు అంటారు ఒక్కొక్కడు నిజాయితీగా ఉన్నట్టు ఉంటాడు, వాడు మంచివాడే. అవినీతి అంటాం, వాడు మంచివాడే. అందరూ ఆఫీసర్లే. వాళ్ళని మనం వేలెత్తి చూపించడం కాదు, వాళ్ళ చేత మనకు కావాల్సిన పనులు ఏ విధంగా ఏ రీతిగా చేసుకుంటే బాగుంటుందో చేస్తే మంచిది. ఇప్పుడు ఇవాళ నేను ఉండొచ్చు లేకపోవచ్చు, ఇటువంటి కమిటీలు ఇంకోటి ముఖ్యంగా ఈశ్వరుడికి ఎదురుగుండా మనం నిలబడడం కానీ ఎదురుగుండా ఇల్లు కానీ నిర్మాణం చేయం. అలాగే కొన్ని దేవతలకి ఆ యొక్క దిశలో ఆ దిశలో మనం చేస్తాం చేయకూడదు. ఇవాళ ఇక్కడ ఏంటంటే దీన్ని పొగుడుకోవడం కోసం కాదు, తోట సుబ్బారావు గారు అనేటువంటి వ్యక్తి ఈ దేవాలయం సంబంధించి సమితికి ఎంతో వెన్నుముకగా ఉండి చేస్తున్నందుకు ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వంశాభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మిగతా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక నేను కూర్చున్నాను కాదు, సరస్వతి అమ్మవారు అంటే అమ్మని ఇందాక ఎవరో గోమాత ఎందుకన్నా అంటే గోలో ముక్కోటి దేవతలు ఉన్నారు. మీకు ఫోటో చూస్తే తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఉన్నారు. ఆ దేవతల్లో ముఖ్యంగా ఉండేటువంటిది అమ్మవారు. కాబట్టి అమ్మని గోమాత అన్నాం, అందుకోసం గోమాత అన్నాం. అమ్మ అని పిలవంది. ఇప్పుడు ఏ కుర్రాడైనా పుట్టినప్పుడైనా ఎప్పుడైనా వయసు వచ్చిన తర్వాత చిన్న కాలు ముచ్చుకున్న అమ్మ అంటాం, నాన్న అన్నాం కదా. నాన్న సంరక్షించి జన్మనిచ్చింది తల్లి, జీవితాన్ని ఇచ్చేది ముందుకు నడిపించేది తండ్రి, విద్యనిచ్చేది గురువు.
ఇవన్నీ ఉండకపోతే మనకు లేదు. కాబట్టి ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, మీరు సలహా ఇవ్వండి. ఒక గోవుని అక్కడ ముందు మనం దర్శనం చేసుకునేటట్టుగా చూడండి. దేవాలయాల తర్వాత దేవాలయాల సొమ్ము దేవుడికే చెందాలి, దేవుడికి చెందితే మనకు వస్తుందని. కానీ దేవాలయాల సొమ్ము దేవుడికి చెందకుండా ఎన్నో విధాలు ప్రయత్నం చేసేటువంటి మొత్తం అధికారులు, అనధికారులు, రాజకీయవేత్తలు అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇలా చెప్పాను, నా మీద ఒకవేళ ఎవరికైనా కోపం ఉంటే మిగతా వాళ్ళకి రావచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం దేవాలయం సొమ్ము దేవాలయానికి పూర్తిగా వినియోగం కావటం లేదు అని 95% నిక్కచ్చిగా నేను చెప్పగలను. దీనికి మీరు సహకరిస్తారో కోపం లేకపోతే ఇంకో రకంగా పెడతారో చూడండి. మీరు ప్రయత్నం చేయండి. అన్ని విధాలా దేవుడి సొమ్ము దేవాలయానికి చెందితే మన భక్తులకి అన్ని సౌకర్యాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల భక్తులకి సౌకర్యాలు పూర్తిగా నశించిపోతున్నాయి. ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి. దయించి ఏమనుకోవద్దు, ఇంతసేపు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతోటి, శక్తితోటి, ఆసక్తితోటి ఇవాళ ఈ సభకి వచ్చి మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంతకంటే నేను ఎప్పుడు చెప్పినప్పుడు కూడా నా వయసు సహకరించకపోవడం మాట సమయం సహకరించదు మనందరికీ. మిగతా వాళ్ళకి ఉద్యోగాలు, ఎవరి వ్యాపారాల్లోనూ కార్యక్రమాల్లోనూ వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి ఏమున్నప్పటికీ కూడా రవి గారి ద్వారా నాకు ఏమైనా అడిగినా నాకు చేతనే అని చెప్తాను. ఇటు వివాహాల గురించి, దేని గురించైనా నా గురించిగా నేను చెప్పుకోను. మరి అందరి దగ్గర సెలవు తీసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భగవంతుడు అన్ని విధాలా మీ అందరికీ రక్షించాలని కోరుతాం. జై శ్రీ సత్యదేవ. ఒక్కసారి జై శ్రీ సత్యదేవ, జై జై శ్రీ సత్యదేవ. ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు కేవలం అన్నవరే కాకుండా సంవత్సరంలో ఒక్కసారి ఏదో దేవాలయానికి వెళ్ళి మనం శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి అర్చన చేసి ఫలితాన్ని మీరు 41 రోజులు దీక్షగా పొందాలనేటువంటి ఆశయంతో ముందుకు నడుతాం. జై సెలవు, అందరి దగ్గర సెలవు. జై శ్రీరామ్ అండి. ఇప్పుడు గౌరవ పెద్దలు చాలా మంచి విషయాలు, వాల్యుబుల్ సజెషన్స్ అంటే మనకు ఇవ్వడం జరిగింది. నేనైతే ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను అందరినీ కూడా. సార్ అయితే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ఆలయానికి అన్నారు, వీలైతే వారానికి ఒకసారి మనకు అందుబాటులో ఉన్న ఏ ఆలయానికైనా సరే మన పిల్లల్ని పంపించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, అన్ని మతస్థులందరూ కూడా వాళ్ళ దేవతలను ఎలాగైతే పూజిస్తున్నారో మనం మర్చిపోతున్నాం. అందరికీ చెబుతున్నాం, మన పిల్లలు మనం స్కూల్కి వెళ్ళమంటున్నాం, కానీ గుడికి వెళ్ళమని మర్చిపోతున్నాం. అలా చేసినప్పుడే ఈ యొక్క ఏదైతే దేవాలయ పరిరక్షణ అనేది ఉందో మనతో అంతరించిపోకుండా మన తర్వాత తరానికి ఒక బహుమతికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అతిథులకి, వాళ్ళు ఎవరైనా అనవసరం, పిల్లలకు కూడా చెప్పండి దయచేసి జై శ్రీరామ్ అని 2 చేతులతో నమస్కరించి వచ్చేలా విధానం అలవాటు చేయండి. షేక్ హ్యాండ్ మాన్పించండి. అప్పుడు ఖచ్చితంగా హిందూ ధర్మానికి మనం ఒక మంచి చేసిన వాళ్ళు అవుతాం. నేనైతే నా బాధ్యతగా నా పిల్లలకి సుమారుగా ప్రతి నెల కూడా అరుణాచలం అనేది ఒక క్షేత్ర దర్శనానికి అవకాశం స్వామి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ఏదో ఒక దేవాలయానికి వారానికి ఒకసారైనా పంపించి ఏర్పాటు చేస్తే కనుక వీళ్ళ చేసే ఏదైతే ఉందో ఆ పోరాటానికి మనం కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతాం. వారు 85 సంవత్సరాల వయసులో కూడా చాలా అద్భుతమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. వాటిని విసుగు అనుకోకుండా 1కి 2 సార్లు గుర్తు తెచ్చుకుని మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనే విషయం మీద కూడా ఒక ఆలోచన చేయవలసిందిగా, మరియు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ప్రధానంగా ఈ సరస్వతి ఘాట్ దగ్గర ఒక వెనకాతలు మనం వేదిక మీద కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కమలానంద భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ నూతన నియామకం జరిగింది. సభ్యులు అంటే అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, తర్వాత కోశాధికారి, తర్వాత ఇంక మిగతావి ఉపాధ్యక్షులు వగైరాటువంటి నియామకాలు జరుగుతూ నన్ను ప్రత్యేకంగా చేసింది గౌరవాధ్యక్షులుగా ఉండాలని చెప్పినందుకు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగానే ఉంది. వీరంతా కూడా దుర్గాశక్తి మహిళల యొక్క, అంటే ఇవాళ దశావతారాలతో అమ్మవారు ఇలాగా ఉన్నారు కాబట్టి ఇవాళ 10 మందికి ఇక్కడ సన్మానము, వాళ్ళకి నియామకాలు కూడా జరిగాయి. కాబట్టి ఆ యొక్క శక్తితోటి మనందరం కూడా ఈ సమస్యని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి దేవాలయాలకి అన్నిటికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా
అవకతవకలు జరిగినా అవినీతి జరిగినా ముందుకు జరిపించాలని కోరుకుంటూ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి, సెక్రటరీ గారికి, మిగతా కోశాధికారులకి, సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు అందిస్తూ నేను మళ్ళీ త్వరలోనే ఇటువంటి మీ సభలు ఇంకా 4 సభ్యులతో జరగాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు సరస్వతి ఘాట్లో, రాజమహేంద్రవరంలో సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి సంబంధించి ఒక అద్భుత ఘట్టానికి ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి చాలామంది ఎంతో ఇష్టంతో దీనికి అటెండ్ అయ్యారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అనేది అంటే దేవాలయ పరిరక్షణ, లేకపోతే దేవాలయాల్ని సమాజానికి దగ్గర చేయడమే ప్రధాన ఎజెండాగా స్థాపించబడింది. దీనికి సంబంధించి ఒక స్వామీజీ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత కమలానంద భారతి గారు దీన్ని బసవరాజు గారికి అప్పచెప్పడం జరిగింది. ఆయన సారథ్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజు గారు, పిల్లాడి రుద్రయ్య గారు వారి నాయకత్వంలో ఈరోజు సమావేశానికి అంకురార్పణ జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కమిటీకి సంబంధించి అధ్యక్ష, కార్యదర్శుల, కార్యవర్గ సభ్యుల నియామకానికి సంబంధించి ప్రమాణ స్వీకార మహోత్సవంగా దీన్ని నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించాం. అయితే తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులుగా నన్ను నియమించి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు నాయకులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు. మేము ఈ దేవాలయ పరిరక్షణ సమితిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తాం. ఎక్కడ దేవాలయాలకు ఇబ్బంది జరిగినా, ఏ రకమైన అపచారం జరుగుతుందో మా దృష్టికి వచ్చినా చాలా చక్కగా సమయస్ఫూర్తిగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.